నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సైనిక కుటుంబాల కోసం నిధి విరాళం సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. పుట్టినరోజును పురస్కరించుకుని చందోలు గ్రామంలో ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పార్టీ నాయకులు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జుబేదు, సైదా, సలీం, షేక్ అన్వర్, వెంకట్రావు, మీరా తదితరులు ఉన్నారు. మన సోదరుడు నిజాం పుట్టినరోజున ఈరోజు చాలా ఒక పండగ లాగా నిజాం సోదరుడు చందోల్ సెంటర్ లో కేక్ కట్ చేసి ఒక పండుగ వాతావరణంగా సృష్టించిన మన సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చట్టబద్ధత ద్వారా మాత్రమే పిల్లలను దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ అధికారిని ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా శిశు గృహం నందు ఆశ్రయం పొందుతున్న 2 పిల్లలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా దత్తత కార్యక్రమం నిర్వహించడమైంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చట్టబద్ధంగా పిల్లలు లేని తల్లిదండ్రులకు దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. పిల్లలను దత్తత కోరే తల్లిదండ్రులు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ ద్వారా వారి వివరాలను పోర్టల్లో నమోదు చేయవలసి ఉంటుందని ఆయన అన్నారు. పెళ్లైన తర్వాత 2 సంవత్సరాల వరకు ఎవరికైతే పిల్లలు ఉండరో అటువంటి వారికి దత్తత తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రులు కారా పోర్టల్లో వారి తాలూకు స్థితిగతులు, ఆర్థిక స్తోమత, ఆరోగ్య పరిస్థితులు, ఎటువంటి పిల్లలు కావాలి, ఏ వయసు వారు కావాలి, సంబంధిత వివరాలు పొందుపరచాలని అన్నారు. కారా పోర్టల్లోని జాబితాలో సీనియారిటీ ప్రకారం పిల్లలను దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. CARA పోర్టల్లో పిల్లలను దత్తత కోసం నమోదు చేసుకున్న బెంగళూరు మరియు చెన్నైకు చెందిన దత్తత తల్లిదండ్రులకు కారా నూతన మార్గదర్శకాలను అనుసరించి దత్తత ఇవ్వటమైందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పిల్లలను దత్తత ఇవ్వటం చాలా ఆనందంగా ఉందన్నారు. పిల్లలు లేని తల్లిదండ్రులు పిల్లల కొరకు మిషన్ వాత్సల్య పోర్టల్ నందు నమోదు చేసుకున్న ఎడల వారికి ప్రభుత్వం నుండి చట్టబద్ధమైనటువంటి దత్తత ద్వారా పిల్లల్ని ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని డి రాధామాధవి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కృష్ణ, బాలల సంరక్షణ అధికారి పురుషోత్తమరావు, శిశు గృహ మేనేజర్ రోజలిన్, దత్తత తల్లిదండ్రులు మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు మంజుశ్రీ, తను డాక్టర్ చైతన్య. మేము కారా నుండి ఒక పాపని దత్తత తీసుకున్నాం. మేము 2022 జనవరిలో కారాకి రిజిస్టర్ అయ్యాం. అక్కడ నుంచి ఒక 4 years వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు పాప అలర్ట్ అయింది. తనని మేము రిజర్వ్ చేసుకున్నాం. అండ్ తను బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి రిజర్వ్ అయింది. ఐ థింక్ బాపట్ల డిస్ట్రిక్ట్లో ఇది మొదటి అడాప్షన్ అంట, కొత్త డిస్ట్రిక్ట్ కాబట్టి. కారాలో తీసుకున్న దానికి మాకు అంటే లీగలీ ఏ ప్రాబ్లమ్స్, ఏ ఇబ్బంది లేకుండా మొత్తం అంతా ఈజీగా ప్రొసీజర్స్ జరిగిపోయాయి. అండ్ SAA బాపట్ల ఇక్కడ మాకు చాలా హెల్ప్ చేశారు. ముందుగానే వచ్చి మేము ఎన్నిసార్లు వాళ్ళకి ఇబ్బంది పెట్టినా అసలు ఏమి బాధపడకుండా వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. సో దట్ ప్రొసీజర్ మొత్తం ఈజీగా అయిపోయింది. లీగలీ ఇలాంటి అడాప్షన్ని ఎంకరేజ్ చేయాలి అందరూ, ఎందుకంటే ఇది సేఫర్ అండ్ మనకి పాపకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ముందు వెళ్ళగానే. సో అలా మనకి ఇల్లీగల్ అడాప్షన్స్ని ఆపేస్తే మంచిది. ఇలా కారా ద్వారా మనం లీగలీ అడాప్షన్స్ చేసుకుంటే మనకి చాలానే మంచిది. I'm Shanmugapriya and my husband Mahendran. We 2020 year we registered in Kara through central government. It's a website. So we registered through online. After that it's a house visit they will come. This is the procedure. After that nearest NGO they will allocate. After that we have to wait. It will show that waiting seniority levels. So when we registered it's around 3,500 waiting list. So after 5 years it's got reduced, but
again second home visit and then re-renewal registration will come. So we re-renewaled, then after a month the baby allocation done. First we choose in entire Tamil Nadu, and then after that we choose South India. So we got the baby from that Andhra, I mean it's a Bapatla. After baby we chosen that, then we got the full support from the team in Bapatla. That but very nicely we'll give whatever the documents we needed, how to proceed further, every step by step they told us, they guided nicely. Today is the final day. We got the baby from the collector, full approval. It's a 100% trust through Kara. So that's and it. After Bapatal district is gone as a new district, we are the second parent to adopt the child. We are very happy, and we are also in the history book of Bapatala district. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చట్టబద్ధంగా తల్లిదండ్రులు లేని పిల్లలకి దత్తత ఇవ్వడం జరుగుతుంది. ఇది కారా అంటే సెంట్రల్లీ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ ద్వారా ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. 2 years పెళ్ళైన తర్వాత 2 years వరకు ఎవరికైతే పిల్లలు ఉండరో అలాంటి వాళ్ళు దత్తత తీసుకోవటానికి అర్హులుగా వ్యవహరిస్తాము. వాళ్ళు కారా పోర్టల్లో వాళ్ళ తాలూకా వివరాలు, ఫినాన్షియల్ స్టేటస్, హెల్త్ స్టేటస్, ఈ వివరాలన్నీ కూడా పొందుపరుస్తారు. ఎలాంటి చైల్డ్ కావాలి, ఏ ఏజ్ చైల్డ్ కావాలి, ఈ వివరాలన్నీ కూడా వాళ్ళ కారా పోర్టల్లో పొందుపరుస్తారు. అలాగే ఎవరైనా పిల్లలు దొరికిన పిల్లలు లేదా తల్లిదండ్రులు పెంచలేక సరెండర్ చేసిన పిల్లలు, పేరెంట్స్ అన్ఫిట్ అయితే తమ పిల్లల్ని పెంచలేకపోతే వాళ్ళు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న సాకు తమ పిల్లల్ని ఇవ్వవచ్చు. అలాంటి పిల్లలందరి వివరాలని కూడా వాళ్ళ తాలూకా హెల్త్ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు, ఈ వివరాలన్నీ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కారా పోర్టల్లో పొందుపరుస్తారు. ఈ తల్లిదండ్రులకి రిజర్వేషన్ ఆధారంగా అంటే వాళ్ళ సీరియల్ నెంబర్ ప్రకారం ఏ పిల్లలనైతే వాళ్ళు కనిపిస్తారో డిస్ప్లే అవుతారు. అలా 3 ఛాన్సెస్ వరకు వాళ్ళకి ఫస్ట్ చైల్డ్ నచ్చకపోతే సెకండ్ చైల్డ్కి వాళ్ళు వెళ్ళొచ్చు, సెకండ్ చైల్డ్ నచ్చకపోతే థర్డ్ చైల్డ్కి వెళ్ళొచ్చు. ఇన్ కేస్ ముగ్గురు నచ్చకపోతే మళ్ళీ వాళ్ళ టర్మ్ వచ్చే వరకు కూడా ఒక 2-3 years వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మనం బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈరోజు దత్తత ఇవ్వటం జరిగింది. 2 పిల్లలకి ఒకేసారి దత్తత ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం బాపట్ల శిశుగృహాలో 8 మంది పిల్లలు ఉన్నారు. అందులో 5 పిల్లలు అడాప్షన్కి అర్హులుగా CWC ప్రకటించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా బాపట్ల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు దాసి నాగేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా నాయకులు ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, మున్సిపల్ యూనియన్ నాయకులు సుబ్బారావు, సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు, ఫణీంద్ర, నరసింహ, మురళి, ఎం జాన్సన్, కంబంపాటి ఎలమంద, ఎలుక కొండలు, మామిడిబత్తుల వెంకటేశ్వరరావు, కీర్తి వెంకటేశు, కోకి ఏడుకొండల రెడ్డి, కీర్తి సాంబయ్య, రాముడు, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగం వల్లనేనని అంబేద్కర్ సేవా సమైక్య మండల గౌరవ అధ్యక్షులు మందపాటి పరమానంద కుమార్ అన్నారు. కర్లపాళెం ఐలాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 169వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరమానంద కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సేవా సమాజం అధ్యక్షులు ధనుంజయరావు, గుడిపూడి జక్రయ్య, విజయారావు, పౌలు, కుమ్మరికుంట దాస్, మోహన్ రావు, పద్మారావు, షేక్ తాజుద్దీన్, అక్కల శ్రీనివాసరెడ్డి, ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు. పేదల బడుగుల వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 69వ వర్ధంతిని పురస్కరించుకొని కర్లపాలెం అంబేద్కర్ సేవా సమాజం ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన నవభారత రాజ్యాంగాన్ని నిర్మించి తద్వారా అన్ని వర్గాలకి అందుబాటులో ఉండే విధంగా అన్ని చట్టాలను రూపొందించడం జరిగింది. తద్వారా ఈనాడు ఇవాళ మన దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రతి ఒక్క పౌరుడు అభివృద్ధి చెందుతూ ఉందంటే భారత రాజ్యాంగం ద్వారా తప్ప ఇంకా వేరే విధంగా ఏమీ లేదని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందువల్లంటే మరి ప్రతి ఒక్క పౌరుడు ఏనాడైతే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాడో, ఆ యొక్క దాంట్లో ఉన్న విధి విధానాలను ఏనాడైతే గౌరవిస్తాడో ఆనాడే మన యొక్క దేశం పురోభివృద్ధి చెందుతూ ఉంది. అది కారణం. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావాలను బట్టి రాజ్యాంగం దళితుల పట్ల, స్త్రీల పట్ల,
అనేక వర్గాల పట్ల, అణగారిన ప్రజల పట్ల అనేక అంశాలతో రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించడం జరిగింది. ఆనాడు మనుస్మృతి ఏ విధంగా పరిపాలిస్తూ ఉందో దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క పౌరుడు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాంతత్వంతో కలిగి మెలిగి అందరూ ఉండాలనే భావనతో అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నిర్మించడం జరిగింది. తద్వారా మాత్రం ఈనాడు పాలకులు మరి ఆ రాజ్యాంగం ద్వారా తప్ప వేరే విధంగా పరిపాలన సాగించినట్లయితే మన దేశం పురోభివృద్ధి జరగకుండా పోవడానికి కారణం అవుతుంది. కనుకనే రాజ్యాంగం ద్వారా పొందపరిచినటువంటి యొక్క విధి విధానాలని ప్రతి ఒక్క పాలకుడు అవలంబించినట్లయితే ప్రతి పౌరుడు మన దేశంలో అభివృద్ధి చెంది పారిశ్రామికంగా, విద్యాపరంగా, వారికి వేరే విధంగా శ్రామిక విధానంగా అభివృద్ధి చెందడానికి అది కారణమని. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షుడు పేదల పాలిట పెన్నిది సయ్యద్ నిజాం జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, నిజాం అభిమానులు పుట్టినరోజు కేక్ ను కత్తిరించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని ప్రసంగించారు. సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మాజీ సభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు సయ్యద్ నిజాం చందోలు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. ఎంతో కాలంగా బాపట్ల నియోజకవర్గంలోని పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో ఆపదలో ఉన్నవారికి నేనున్నాను అంటూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబానికి తన సేవా కార్యక్రమాలను అందించడం అభినందనీయమన్నారు. సయ్యద్ నిజాం ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదించారు. ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ మౌలా బేగ్ మాట్లాడుతూ చందోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతోంది అంటే సయ్యద్ నిజాం చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎనలేనివని గుర్తు చేశారు. అదేవిధంగా నిజాం లాంటి వ్యక్తులు నూటికో కోటికో ఒకరు ఉంటారని, నిజాంను అల్లా చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ఇటీవల బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు సయ్యద్ నిజాంను బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షుడిగా ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు. రానున్న కాలంలో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ముందుగా చందోలు గ్రామంలో బాణాసంచా పేల్చి సయ్యద్ నిజాంకు ఘన స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద పుట్టినరోజు కేకులు కత్తిరించి శుభాకాంక్షలు తెలియజేశారు. బాపట్ల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు సయ్యద్ నిజాం మాట్లాడుతూ కర్లపాళ్లెం మండలంలోని 20 పంచాయతీల్లో 13 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలును ప్రారంభించామని వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ అన్నారు. కర్లపాళ్లెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమంత్ కుమార్ మాట్లాడుతూ ధాన్యంలో తేమ శాతం 17% తేమ ఉండాలన్నారు. తప్పతాలు 1% ఉండే విధంగా రైతులు చేసుకోవాలన్నారు. గ్రేడ్ 1 క్వింటాలు 2389, కామన్ రకం 2369గా ప్రభుత్వం రేటు నిర్ణయించిందన్నారు. ఇప్పటి వరకు 280 టన్నులు స్వీకరించినట్లు తెలిపారు. మనకి ఈ ఖరీఫ్ సీజన్కు గాను కొనుగోలు కేంద్రాలు ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రైతు భరోసా కేంద్రం ద్వారా కొనుగోలుకి వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రైతులు పంట నమోదు చేసుకొని ఉండాలి. అలాగే వారి ధాన్యాన్ని మనకి గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం 17% తేమ ఉండేటట్టుగా చూసుకోవాలి. తప్పాతాలు ఏది లేకుండా చూసుకోవాలి. అంటే 1% మించి ఉండకూడదు. అలాగే విరిగిన రంగు మారిన ధాన్యం 5% మించి ఉండకూడదు. కాబట్టి రైతులు ఏం చేయాలంటే కోత కోసిన వెంటనే కొంచెం తూర్పు పోత పోసుకొని ఎటువంటి తాలుగింజలు లేకుండా చూసుకోవాల్సిందిగా మనవి. అలాగే కొనుగోలు కేంద్రాలకు వచ్చేటప్పుడు పూర్తిగా మనకి వడ్లు గవర్నమెంట్ చెప్పిన ఆదేశాల మేరకు 17% ఉండేటట్టుగా ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. అలాగే ఏంటంటే మనకి క్వింటాల్కి గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం గ్రేడ్ ఏ రకానికి 2389 రూపాయలు, అలాగే కామన్ రకానికి 2369 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే గవర్నమెంట్ ఏంటంటే గన్నీలు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతూ ఉంది. మిల్లర్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. అలాగే మీ సొంత ఖాతాలు ఉపయోగించుకుంటే గవర్నమెంట్ దానికి సంబంధించి ఛార్జీలు కూడా ఇస్తూ ఉంది. అలాగే హమాలీ ఛార్జీలు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కూడా గవర్నమెంటే ఇస్తూ ఉంది. కాబట్టి రైతులు దళారుల మాటలు విని మోసపోకుండా కొనుగోలు కేంద్రాలకి డైరెక్ట్గా రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలోని రథం బజార్లో గల వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగ నాగార్జున, బాపట్ల మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి, రాష్ట్ర పరిశీలకులు, జిల్లా నాయకులు, జిల్లా అనుబంధ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కోటి సంతకాల కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకొని బాపట్లకి మేము 60,000 అనుకుంటే 64,800 మంది సంతకాలు పెట్టాం. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు డిజిటలైజ్ చేసి పైకి పంపించింది 64,800 మంది వాళ్ళ అంగీకారాలని తెలుపుతూ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా సంతకాల కార్యక్రమం జరిగించడానికి వచ్చింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత ఈ కార్యక్రమం ద్వారా స్పష్టంగా వాడు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రోజు మీ అందరికి కూడా గుర్తు ఉంటుంది, ఎన్ జనార్దన్ రెడ్డి గారి సమయంలో ఒక మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే ఆ రోజు ప్రజల నుంచి ఏ రకమైన ఉద్యమం వచ్చిందో, ఆ రోజు ఆయన తప్పుకోవాల్సిన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎలా వచ్చిందో మర్చిపోలేదు ఎవరు కూడా. ఈరోజు ఏకంగా 17 కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తాం, వాళ్ళకి దారదత్తం చేసుకుంటాం, మా ఇష్టం అనేటువంటి రీతిగా వెళ్తే ప్రజలైతే చూస్తూ ఊరుకోరని తప్పకుండా ఈరోజు మేము ప్రతిపక్ష పార్టీలో మా బాధ్యతగా మేము ముందుండి నడిపించిన దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఈ ఆలోచనని అంగీకరిస్తూ ఎంతోమంది కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని ఆల్ పార్టీలు అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ గళం వినిపిస్తున్నటువంటి పరిస్థితిని చూసి కళ్ళు తెరవని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తామని. ఇది మరింత తీవ్రత, ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో వెళ్ళింది. ఇది ఉద్యమం ఒక స్థాయి దాటిందంటే అది మా చేతిలో కూడా ఉండదు. ఈరోజు మేము ఫాలో అవుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు సంతకాలు చేసి జరుగుతున్న విషయాన్ని ప్రజల దాకా తీసుకొని వెళ్ళాం. ఈరోజు ప్రజల ఉద్యమం మొదలైంది, చైతన్యవంతులయ్యారు. జరుగుతున్నది తప్పు అని ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ, జనసేన అటువంటి కార్యకర్తలు కూడా మా ముందుకు వచ్చి, కొంతమంది గవర్నమెంట్ అధికారులు కూడా ముందుకు వచ్చి మరి ఫోటో అయితే తీయద్దు, మేము సంతకం పెడతామని చెప్పి సంతకం పెట్టినటువంటి సంతకాలు ఉన్నాయి మా దగ్గర. పార్టీలకు అతీతంగా ఈరోజు ఆ జరుగుతున్నది తప్పు అని బహిరంగంగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటే కొంతమంది వ్యక్తులకి లాభం చేకూర్చాలని ప్రభుత్వమే ఏర్పాటు చేసి, ప్రభుత్వం 7 కాలేజీల బిల్డింగ్లు పూర్తి చేసి 5 కాలేజీల్లో అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉంటే, బిల్డింగ్లు ప్రభుత్వం కట్టించింది ప్రజాధనంతో, దాంట్లో ఉద్యోగస్తులంతా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ట్రెజరీ నుంచి జీతాలు తీసుకుంటూ ఉన్నారు. వీటిని తీసుకుని వెళ్ళి వాటిని కూడా ప్రైవేట్ పరం చేసి జీతాలు కూడా మేమేస్తే మీరు నడుపుకోండి ప్రైవేటు వాళ్ళకి అప్పలంగా అప్పచెప్పడం అంటే అది ఎంత దుర్మార్గము, ఎంత నిస్సిగ్గుగా చేస్తూ ఉన్నారు, ఎంత ధైర్యంగా వెళ్తా ఉన్నారు, ఏమి చూసి ఆ ధైర్యం అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఇది అంటే పైన మేమే కింద మేము ఏమన్నా చేయగలనటువంటి ధీమానా? ప్రజలు తెలుసుకోలేరులే, ప్రజలు అడిగేటువంటి రోజులు లేవులే, ఉద్యమాలు ఇప్పుడు ఏర్పడ్డాయి మీకు నిర్లక్ష్యమా? ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది. ఇప్పటికీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఉద్యమ రూపంలో సంతకాల సేకరణలో మాకు కనపడుతూ ఉంది. తప్పకుండా దీన్ని ప్రభుత్వం కూడా గ్రహించి దీని మీద వెనక్కి వెళ్ళాలని, ఈరోజు జార్ఖండ్, గోవా లాంటి రాష్ట్రాల్లో కూడా మరి అక్కడ ప్రజల స్పందన గమనించి ఏదైతే పీపీపీ మోడల్లో వాడు మొదలుపెట్టి దాన్ని వెనక్కి తీసుకున్నారో అదే రకంగా ఇక్కడ కూడా ప్రభుత్వం పునరాలోచన చేసి వేష్యాలకు పోకుండా ప్రజల ఆలోచనని గౌరవించి ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా మీ ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఫలాలు ప్రతి సామాజిక వర్గానికి సక్రమంగా అందుతున్నాయని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు అన్నారు. కర్లపాళెం బస్టాండ్ వద్ద బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కూటమి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భూపతిరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు శ్రీకృష్ణ, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ, గ్రామ పార్టీ అధ్యక్షులు పిట్ల వసంతరెడ్డి, చింతాయిపాళెం సొసైటీ చైర్మన్ మద్దిబోయిన తిరుపతయ్య, మండల తెలుగు యువత అధ్యక్షులు ఆట్ల బాలశంకర్ రెడ్డి, కర్లపాళెం మాజీ సర్పంచ్ బొద్దుకోరి విజయ, కుమ్మరికుంట దాస్, చిలకల సురేంద్ర, కట్ట సుజాత, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాల్ని అందరూ పుణికి పుచ్చుకొని ఆశయాల్ని అందరూ తప్పకుండా ఆచరణలో పెట్టాలని చెప్పి
మరోసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అంబేద్కర్ వల్ల ప్రతి సామాజిక వర్గంలో రిజర్వేషన్ పొందుతూ ఉన్నారు. అంబేద్కర్ని జీవితంలో మర్చిపోకూడదు. ఇది ఎట్లా ఉందంటే కొంతమందికి అంబేద్కర్ చేశాడనేది కొంతమంది భావన, అది కరెక్ట్ కాదు. అన్ని కులాలకి అన్ని మతాలకి అంబేద్కర్ ఎంతో సర్వీస్ చేసి రిజర్వేషన్ మనకు కల్పించాడు. కాబట్టి ఈరోజు బడుగు బలహీన అన్ని వర్గాలకి అంబేద్కర్ చేసిన మంచి పనికి ఆయనకి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. కాబట్టి మిత్రులారా, మనం అందరం మనకు చేతనైనంత వరకు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని చెప్పి మరోసారి విన్నవించుకుంటూ అన్ని కార్యక్రమాల్లో అన్ని రాజకీయాల్లో కానీ ఇంకో అన్నింటిలో ఇంత ఎదుగుదల ఉందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చలవే. ఆయన జీవితంలో మన అందరము అన్ని కులాల వాళ్ళు మర్చిపోకూడదు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా కర్లపాలెం కూటమి నేతల నుంచి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఆయన ఏ ఒక్క వర్గానికి సంబంధించింది కాకుండా బడుగు బలహీన వర్గాలకి, స్త్రీలకి, బీసీలకి అందరికీ ఎంతో రుణపడి ఉండాలి. ఆయన్ని మనం ఎంతైనా భావితరాలు ఆయన చేసిన దాన్ని భావితరాలు కూడా దాన్ని చెప్పాల్సిన అవసరం మన మీద పూర్వగా మనకు ఎంతో బాధ్యత ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో ఒక నక్షత్రమని అంబేద్కర్ వాది కొర్లపాటి మోహన్ రావు అన్నారు. పిట్లవానిపాళ్లెం మండల కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గత 50 సంవత్సరాలుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పిట్లవానిపాళ్లెం మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నామని, అయితే అది మాతరం కాలేదు అన్నారు. నేటి యువకులు కృషి ఫలితంగా మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 50 ఏళ్ల కాలంలో ఎంతో మంది బాపట్ల శాసనసభ్యులుగా పనిచేసి మంత్రులుగా కూడా పనిచేసిన వారు ఉన్నారని, అయితే నేడు శాసనసభ్యుడిగా పనిచేస్తున్న వేగేసిన నరేంద్ర వర్మరాజు హయాంలో విగ్రహం ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. కొందరు వ్యక్తులకు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల బాధపడుతున్నారని గుర్తు చేశారు. విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసిన శాసనసభ్యులు దానిని రక్షించాల్సిన బాధ్యత కూడా ఉందని గుర్తు చేశారు. కొందరు వ్యక్తులకు అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఉండటం ఇష్టం లేదని, అది ఎందుకంటే బ్రిటిష్ వారి పాలనలో ఉన్న భారతదేశంలో బానిస కుటుంబంలో జన్మించి అమెరికాలోని లార్డ్ మౌంట్ వైస్రాయ్ ప్రశ్నిస్తూ ఉంటే కార్మిక శాఖ మంత్రిగా ఉండి కూర్చొని సమాధానం చెప్పిన నాటి అంబేద్కర్ బొమ్మ అది అన్నారు. భవనం వారి పాళ్యం మాజీ సర్పంచ్ గొర్రుముచ్చు ఆనందరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో దశ దిశ నిర్దేశించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. దళితులు రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత పాలకులు అభివృద్ధి అని జపం చేస్తున్నారే తప్ప ఎలాంటి ఫలితం లేదన్నారు. క్షేత్రస్థాయిలో నిరుపేదలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని గుర్తు చేశారు. చిత్రాల నుంచి విగ్రహం వెయ్యాలి అని అంటే వేయలేకపోయిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు వచ్చిన మీరందరూ ఈ విగ్రహాన్ని వేసి మేము చనిపోయినా కూడా మా ఆత్మకు శాంతి కలిగేటట్టు మీరు అందరు చేశారు. మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే చాలామంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు వచ్చినప్పటికీ వారికి దక్కని కీర్తి నేను అంటున్నాను, మీరు అందరు బాధపడద్దు. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారికి నరేంద్ర వర్మ గారికి దక్కింది. కానీ దానితో పాటు బాధ్యత కూడా ఉన్నదనేది గుర్తించాలని వారికి మనందరం ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం నీ చేతులతోటి ఎట్లయితే వేసావో దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నీ మైండ్లో, నీ చేతుల్లో, నీ యొక్క శక్తియుక్తుల్లో ఉందని మీ అందరి సమక్షంలో నేను ఆయన్ని తెలియజేస్తున్నా. బానిస రాజ్యంగా ఉన్న భారత రాజ్యంలో ఒక బానిస కుటుంబం నుంచి పుట్టి ఇంగ్లీష్ వాళ్ళ టైంలో శ్రామిక శ్రమజీవుల యొక్క మినిస్టర్గా ఇంగ్లీష్ గవర్నమెంట్లో ఉండి వైస్రాయ్, లార్డ్ మౌంట్ వైస్రాయ్ లాంటి గొప్పవాళ్ళు అంటే వైస్రాయ్ అంటే మిలిటరీ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఆర్థిక స్థితి వాళ్ళ చేతిలో, సమస్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఆయన టైంలో కార్మిక మినిస్టర్గా ఉండి, మిత్రులారా, కార్మిక మినిస్టర్గా ఉండి వైస్రాయ్ ప్రశ్నిస్తుంటే కూర్చుని సమాధానం చెప్పిన బొమ్మది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశం యొక్క దశ దిశ నిర్దేశించిన మహానుభావుడు. ఆ దశ దిశ నిర్దేశించిన క్రమంలో అట్టడుగు వర్గాలు బ్రతుకుతున్న విధానాన్ని బట్టి రాజ్యాంగంలో పొందుపడటం వల్ల మనం
ఈ మాత్రం గౌరవంగా బ్రతకగలుగుతున్నాం. అట్లాంటి మహానుభావుడిని ఖచ్చితంగా మనం గుర్తెరగాల్సిన అవసరం ఉంది. ఆయన ధ్యానించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన్ని పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భారతదేశం యొక్క దిశ నిర్దేశంలో బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు వారి స్థానాన్ని వాళ్ళు గుర్తు చేస్తూ, పాలక వర్గాలు కూడా వారి స్థానాన్ని వాళ్ళు గౌరవించి వారిని కూడా అభివృద్ధి చెందితేనే భారతదేశం యొక్క అభివృద్ధి మనం చూస్తాం. ప్రతి మానవుడు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చూస్తామని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తూ వీళ్ళందరినీ భాగస్వాములు చేసి వీళ్ళందరికీ పాత్ర ఉంది భారతదేశం యొక్క అభివృద్ధిలో అని చెప్పాడు. స్ఫూర్తి ప్రదాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పిట్లవానిపాళ్లెం మండల అంబేద్కర్ వాదులు పేర్కొన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని మండల కేంద్రంలో నిర్వహించారు. పార్టీలకు అతీతంగా పిట్లవానిపాళ్లెం మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన అంబేద్కర్ వాదులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులు ఉన్నప్పటికీ ప్రభుత్వంలో అసమానతలు ఉంటూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించడం జరిగిందన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందే విధంగా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తు చేశారు. పిట్లవానిపాళ్లెం మండలంలో అంబేద్కర్ మండల కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. ప్రతి నెల ఒకసారి మండల స్థాయిలో ఏర్పాటు చేసుకున్న కమిటీ సభ్యులు కలిసి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పిట్లవానిపాళ్లెం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, పులిహార అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు గొర్రెముచ్చు ఆనందరావు, మెరుగు ధర్మారావు, గోవతోటి విజయ్, మద్దాల డేవిడ్, ఆనంద్ మోహన్, చేబ్రోలు మోహన్ రావు, కొర్లపాటి మోహన్ రావు, చల్లపల్లి విజయరాజు, కుంటం ప్రసన్నరాజు, కాగిత పున్నారావు, ఎం పాల్, దాసరి ఏసుపాదం, డేగల రవిరెడ్డి, బడుగు కృష్ణ, మెకానిక్ రవి, పసుమర్తి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. అంటే రాజ్యాంగంలో ఉన్నప్పటికీ, రాజ్యాంగ హక్కులు మనకు ఉన్నప్పటికీ కూడా ఈ సమాజంలో లేకపోతే ఈ ప్రభుత్వాల్లో మనం మనుగడ సాధించడానికి ఎన్నో అడ్డంకులు, ఈనాటికి కూడా అసమానతలు, మరి వర్గీకరణ, ఈ మరి కుల అసమానతలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. చివరికి ఎంతవరకు వచ్చిందంటే విషయము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయలేదనేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఇది నిజంగా ఇది సిగ్గుచేటు. ప్రియమైనటువంటి వారిలో ప్రతి ఒక్కరు కూడా మరి మనం పెదవటమే కాకుండా మన ప్రక్కన ఉన్నటువంటి సమాజాన్ని కూడా మనం ఒకసారి అవగాహన చేసుకొని సమాజంలో ఏం జరుగుతూ ఉంది, ముఖ్యంగా దళితుల్లో ఏం జరుగుతూ ఉంది, ఏం అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, దళితులకు అందవలసినటువంటి రాయితీలు ఏంటి, మరి ఇవన్నీ కూడా సామాజిక స్పృహ. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక స్పృహతో ఇవన్నీ కూడా చేశాడు. కాబట్టి మరి ఈరోజు సమాజంలో అందరికీ సమాన హక్కులు, స్త్రీలకు కూడా ఓటు హక్కు కూడా సమానమైనటువంటి హక్కుని సంపాదించి పెట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ ఓటు హక్కు ఈరోజు వెర్రితల వేస్తూ ఉంది. మొఘలాయులు వచ్చి తంతే పారిపోయారు, తర్వాత డచ్ వాళ్ళు వచ్చి తంతే పారిపోయారు, బ్రిటిషర్స్ వచ్చి తంతే పారిపోయారు. పారిపోయి తర్వాత మళ్ళీ వాళ్ళకే లొంగిపోయి వాళ్ళ కింద సామంతరాజులుగాను లేకపోతే జమీందారులుగాను భూస్వాములుగాను ఉన్నారు. అలా ఉండి మరి అప్పుడు మరి వాళ్ళ కింద పరిపాలన చేశారు. ఆ తర్వాత మరి రాజ్యాంగం వచ్చిన తర్వాత మన ఆర్మీలో ఓసీలో అన్ని వర్గాలకి మరి వెళ్ళడానికి, ప్రవేశం వెళ్ళడానికి మరి కల్పించడం జరిగింది. అట్లాగే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరికి కూడా మరి వెళ్ళడానికి కల్పించింది. ఇప్పుడు మరి మన ఆర్మీ చాలా పటిష్టంగా ఉంది మైనారిటీలతో సహా. మరి ఇప్పుడు మనం చూసిన యుద్ధం, పాకిస్తాన్ మరి ఓడిపోయింది, చైనా కూడా భయపడింది మన యుద్ధం చూసి. మరి అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి. దాన్ని అందరూ కూడా తెలియజేసుకోవాలి. అందరూ కూడా అన్ని భాగాల్లో మరి భాగస్వాములు అయినప్పుడే మన భారతదేశం అభివృద్ధి చెందింది. అదే ఆయన స్ఫూర్తి. ఆయన్ని ఒక వ్యక్తి మన కుటుంబంలో చనిపోతే అతను గుర్తించుకోవడానికి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, గట్టిగా 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం. కానీ ఈరోజు అంబేద్కర్ గారు చచ్చిపోయి 70 సంవత్సరాలు అయినా, పుట్టి 135 సంవత్సరాలు అయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా, చిరస్మరణీయుడిగా జీవించే ఉన్నాడని ఈ అంబేద్కర్ స్టాచ్యూ సాక్షిగా పిట్లవానిపాలెం మండల ప్రజలకు తెలియజేశారు. దేశ రక్షణలో అమరులైన, క్షతగాత్రులైన సైనిక కుటుంబాల కోసం నిధి విరాళం సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ అస్త్రశస్త్ర అని వెపన్స్ లాంచింగ్ ప్రాక్టీస్ అనేది జరుగుతూ ఉంటే అప్పుడు నన్ను కూడా
అతిథిగా పిలవడం జరిగింది. అక్కడ పనిచేసేటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించారు. వాళ్ళ యొక్క బెటాలియన్, నా రెజిమెంట్, నాకు అప్పు చెప్పిన పనిని నేను పూర్తి చేసుకోవాలి. ఆ పూర్తి చేసుకునే నేపథ్యంలో ఎక్కడి దాకా ఒక సైనికుడు వెళ్తాడంటే తన లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేస్తాడు. పెద్దవాళ్ళు పురాణంలో చెప్తారు, అన్ని త్యాగాలకినా చాలా గొప్పమైన త్యాగ ప్రాణాన్ని కోల్పోవడం. ఎందుకంటే అది వెనక తిరిగి రాదు. మోస్ట్ సీక్రెట్ సాక్రిఫైస్ లేదా ఒక డొనేషన్ అనేది మనం ఏమంటామంటే అది చదువు చెప్పడం. చదువు చెప్పడం వల్ల నాకేం నష్టం కాదు, కానీ మిగతా వాళ్ళకి ఇది అవుతుంది. అంటే చదువు చెప్పడం కింద గొప్పది ఒక ప్రాణాన్ని కోల్పోవడం, ఎందుకంటే అది వెనక తిరిగి రాదు. కాబట్టి కూడా మహాత్ముడు అని కూడా వాళ్ళని పిలవడం జరుగుతుంది. నాకు చాలా గర్వంగా ఉంది, మన జిల్లాలో ఇంతమంది మంచి సేవను చేసి వచ్చారు. అలాగే రాబోయే తరాలకి కూడా మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలని నేను కోరుకుంటాను. అవన్నీ చూసి యువకులు ఇన్స్పైర్ అవ్వాలి, కష్టపడేది నేర్చుకోవాలి, చదవడం నేర్చుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. అలాగే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్కి నేను కోరుతున్నా, మన ఎక్స్ సర్వీస్ మెన్ ఫ్యామిలీ అందరికీ కూడా ఒక స్పెషల్ హెల్త్ క్యాంప్ పెట్టండి. స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు. మీ అందరికీ కూడా ఫ్రీ హెల్త్ క్యాంప్ మనం చేయటం జరుగుతుంది, పెట్టండి. అందులో ఎవరికైనా భూమి సమస్యలు లేదా రెవెన్యూ సమస్యలు లేదా బ్యాంకుల సమస్యలు లేదా కొన్నిసార్లు వీళ్ళు వయసు అయిన తర్వాత పిల్లలు సరే చూసుకుంటున్నారా లేదా ఏం సమస్యలు ఉన్నా వాళ్ళు వచ్చి మాకు తెలియచేయచ్చు. అలాగే రాబోయే రోజుల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంతేకాకుండా సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఢిల్లీ పోలీస్, సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్లో రిక్రూట్మెంట్ కూడా ఒక మనం స్పెషల్ డ్రైవ్ని టేకప్ చేసుకోవాలి. కర్లపాళెం రెవెన్యూ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయంలోనూ బిఆర్ అంబేద్కర్ 169వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆయా చోట్ల అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ షాకీర్ పాషా, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓ సుమంత్ కుమార్, పంచాయతీరాజ్ ఏఈ రమేష్, సీనియర్ అసిస్టెంట్ ఆనందరావు, రజని తదితరులు పాల్గొన్నారు. జరుపుకోవడం ఎంతో ఆనందకరమని భావిస్తున్నాను. గొప్పది ఏంటంటే భారతదేశానికి రాజ్యాంగం రాయటం. ఎన్నో దేశాలు రాజ్యాంగాలు రాసుకుని పతనమయ్యేది, కానీ మన దేశం మాత్రం ఎంత డైవర్సిటీ ఉన్నా, ఎంత లాంగ్వేజ్ డైవర్సిటీ, పీపుల్ డైవర్సిటీ, రిలీజియస్ డైవర్సిటీ ఉన్నా కానీ మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇప్పటికీ స్ట్రాంగ్గా నిలిచి ఉందంటే అది ఆయన ఒక జ్ఞానము, ఆయన ఒక తెలివి వల్లనే జరిగింది. సో అంత గొప్ప వ్యక్తి మన దేశంలో పుట్టడం ఎంతో గర్వకారణం. అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవడం అనేది మనకు చాలా, ఆయన స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అతనికి గొప్ప మేధావి మన భారతదేశంలో పుట్టడం, ఆయన చదువుకునే రోజులు కానీ, ఉద్యోగం చేసే రోజుల్లో కానీ, రాజ్యాంగం రాసే సమయంలో కానీ ఎన్నో ఒడుగుదొడుగులు, ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ దేశం ప్రజలు రేపు నేను పడ్డ కష్టాలు ఇలాంటివి రాబోయే భావితరాలు అలాంటి కష్టాలు ఉండకూడదని చెప్పేసి ఆ రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి రాజ్యాంగంలో చాలా వరకు నిమ్న జాతి వాళ్ళకి కానీ వేరే వేరే విధాలకు కానీ ఏదైనా సరే ఆ కమిటీ మెంబర్స్ అందరితో పోరాడి ఎంతో ధైర్యంగా ఎంతో చక్కటి రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఆ రాజ్యాంగం యొక్క ప్రతిఫలమే మనం ఈరోజు ప్రతి పౌరుడు అనుభవిస్తున్నాం. అదంతా ఆయన ఘనతగా చెందుతుంది. ఆయన చేసినటువంటి సేవా దృక్పథాలు ఎన్నో ఉన్నాయి. అవన్నింటినీ కూడా మనందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి ఆయన రాసినటువంటి రచనలు, ఈనాడు భారతదేశం ఆయన రాసించిన రాజ్యాంగం ప్రకారం మనంతా కూడా మన విధులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. ఎవరు ఏ విధంగా ఏ పద్ధతి బాధ్యతలు నిర్వహించాలి, ఎవరు ఏ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలి, వాళ్ళ విధులు బాధ్యతలు అన్నిటి కూడా మన రాజ్యాంగంలో ఆయన రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం మనం అందరం నడుచుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైనిక కుటుంబాల కోసం నిధి విరాళం సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి.
ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.